నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. సంచార్ సాథీ దేశంలో దుమారం రేపుతున్న టాపిక్ ఇది. ఇకపై ఇండియాలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్ ఫోన్స్ లో సంచార్ సాథీ యాప్ ని డిఫాల్ట్ గా ఇన్స్టాల్ చేయాలంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై అంతా మండిపడుతున్నారు. సైబర్ సెక్యూరిటీ కోసం కేంద్రం తెచ్చిన యాప్ పై ఇంత రగడ దేనికి? సంచార్ సాథీ యాప్ తో దేశ ప్రజల ప్రైవసీ ప్రమాదంలో పడుతుందా? ఈ యాప్ పై వస్తున్న ఆ అభ్యంతరాలు ఏంటి? అడుగు వేస్తే కేంద్రానికి తెలిసిపోతుంది. ఫోన్లో ఫోటో తీస్తే ఢిల్లీకి వెళ్ళిపోతుంది. ఫోన్ మీ దగ్గరే ఉన్నా దానికి ఎన్ని రకాల లాక్స్ ఉన్నా యాక్సెస్ అక్కడుంటుంది. సంచార్ సాథీ యాప్పై ఇలాంటి డౌట్స్ బోలెడున్నాయి. అందుకే ఈ ఇష్యూ ఇంత దుమారం రేపుతోంది. ఇండియాలోని అన్ని మొబైల్ ఫోన్లలో ప్రభుత్వం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్ సంచార్ సాథీని డిఫాల్ట్ యాప్గా ఇన్స్టాల్ చేసి ఇవ్వాలని కేంద్రం మొబైల్ తయారీ కంపెనీలను ఆదేశించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫోన్ల కోసం సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఈ యాప్ను ఇన్స్టాల్ చేయాలని కంపెనీలను కోరింది. యూజర్లు ఈ యాప్ను తొలగించడానికి వీల్లేకుండా ఉండాలని సూచించింది. తమ ఆదేశాలను అమలు చేసేందుకు కేంద్రం 90 రోజుల గడువిచ్చింది. 120 రోజుల్లో దీనిపై రిపోర్ట్ ఇవ్వాలని స్పష్టం చేసింది. కేంద్రమిచ్చిన ఆదేశాలపై విపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. పార్లమెంట్లోనూ ఈ అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. కాంగ్రెస్, శివసేన, యూబీటీ, టీఎంసీ దీనిని తీవ్రంగా విమర్శించాయి. ఇది ప్రజల ప్రైవసీని దెబ్బతీసే యాప్ అంటూ మండిపడ్డాయి. Sir, this matter is a continuation of what is troubling the House here. There are many ways in which we disrupt democracy, and bringing about the Sanchar Sathi app is yet another instrument of diminishing the right of the citizen, as is the SIR. Nothing will go on record. కేంద్రం ఆదేశాల ప్రకారం కొత్త స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ ప్రీ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఫోన్ వాడకం మొదలుపెట్టినప్పటి నుంచే ఈ యాప్ పనిచేయాలి. ఫోన్ నుంచి ఈ యాప్ను తొలగించేందుకు వీలుండదని కేంద్రం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. దీనిపైనే ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకువెళుతున్నారని ప్రియాంక గాంధీ లాంటి వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పెగాసన్ ప్లస్ అని, మన ఫోన్ని, ప్రైవేట్ లైఫ్ని కూడా స్వాధీనం చేసుకుంటారని విమర్శిస్తున్నారు ఇంకొందరు నేతలు. సంచార్ సాథీ యాప్ మొబైల్ యూజర్ల కదలికలతో పాటు అందులోని మెసేజ్లు, కాల్స్ని కూడా మానిటర్ చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదొక డిస్టోపియన్ టూల్ అని, ఇది ప్రతి భారతీయుణ్ణి మానిటర్ చేయడమే కాకుండా వారి ఆర్థిక, వ్యక్తిగత గోప్యత హక్కులపై దాడిగా వర్ణిస్తూ ఉన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని విమర్శిస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం మాత్రం సంచార్ సాథీ కేవలం ప్రజల సైబర్ సెక్యూరిటీ కోసం ఉద్దేశించింది మాత్రమేనని, ఇందులో ప్రైవసీ ఉల్లంఘన ఏమీ లేదు అని స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ యాప్ యూజర్ డేటాని రక్షిస్తుందని తెలిపింది. అయినప్పటికీ సంచార్ సాథీపై అనేక అనుమానాలు, సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. భారత్లోని అన్ని ఫోన్లలో సంచార్ సాథీ యాప్ని తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో సోషల్ మీడియాలో చాలా మంది దీనిని పెగాసస్ స్పైవేర్తో పోలుస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ కోసం కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసిన సంచార్ సాథీ యాప్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. దానిని ఇన్స్టాల్ చేసుకున్నాక మొబైల్ ఫోన్లో మెసేజ్లు యాక్సెస్ చేసేందుకు పర్మిషన్ అడుగుతోంది. అదేవిధంగా ఫోటో గ్యాలరీ, లొకేషన్ యాక్సెస్ కూడా అడుగుతోంది. ఈ పర్మిషన్లోకి అలో బటన్ క్లిక్ చేస్తేనే యాప్ పనిచేస్తుంది. సంచార్ సాథీ యాప్ ఇలా ఉండడంతో సోషల్ మీడియా యూజర్లంతా ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతున్నారు. ప్రభుత్వం అధికారికంగా ప్రజలపై గూఢచర్యం చేస్తోందా అని ప్రశ్నించారు. ఇంకొకరు వికసిత్ భారత్లో ఇదొక నిజమైన స్వదేశీ నిఘా అన్నారు. ఇదొక బిగ్ బాస్ తరహా నిఘా తప్ప మరొకటి కాదని విపక్ష పార్టీల ఎంపీలు అంటున్నారు. మరొకరు 140 కోట్ల మంది అడుగు తీసి అడుగు వేసినా కేంద్రానికి తెలిసిపోతుందని, అప్పుడే మనమేం ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నామనేది ప్రభుత్వానికి తెలుస్తుందని అంటున్నారు. ఇలాంటి ఆదేశాలు ప్రజల గోప్యత, స్వేచ్ఛపై స్పష్టమైన దాడిగా వర్ణిస్తున్నారు. ప్రతి కొత్త ఫోన్లో దీనిని బలవంతంగా ముందే ఇన్స్టాల్ చేయడం, భద్రత పేరుతో యాప్ని అన్ఇన్స్టాల్ చేయడానికి రాకుండా చేయడం, ప్రజలపై నిఘా పెట్టడమే అవుతుందంటున్నారు. జనం ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజెస్, లొకేషన్పై అత్యంత దారుణమైన నిఘా అంటున్నారు.
అయితే కేంద్రం ఆదేశాలను బీజేపీ ఎంపీలు సమర్థిస్తున్నారు. సంచార్ సాథీ యాప్ వల్ల పబ్లిక్ ప్రైవసీకి ఎలాంటి ముప్పు లేదని, ప్రజల డేటా డిజిటల్గా సేఫ్గా ఉండేలా చూస్తారని అంటున్నారు. ఈ మధ్య కాలంలో జరుగుతోన్న సైబర్ దాడుల నుంచి తప్పించుకోవాలంటే ఇదే బెటర్ అంటున్నారు. సంచార్ సాథీ యాప్ని పెగాసస్తో పోల్చడం కరెక్ట్ కాదన్న చర్చ కూడా జరుగుతోంది. పెగాసస్ అనేది టార్గెట్ల ఫోన్లపై నిఘా పెట్టడానికి డెవలప్ చేసిన ప్రత్యేక సాఫ్ట్వేర్. సంచార్ సాథీ అనేది ఒక సాధారణ యాప్. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు చూశాక ఇది ఖచ్చితంగా ప్రజల గోప్యతపై ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. ఎందుకంటే సంచార్ సాథీ యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు, అది అడిగే పర్మిషన్లని చూసినప్పుడు ఖచ్చితంగా ప్రైవసీకి సంబంధించిన డౌట్ వస్తుంది. ఇది చేసే పని తక్కువే ఉన్నా ఈ యాప్ చాలా డేటాని అనేక భాగాలకు యాక్సెస్ కోరుతోంది. ఇందులో కెమెరా యాక్సెస్, కాల్స్, మెసేజెస్, లొకేషన్, నెట్వర్క్ని మానిటర్ చేస్తుంది. ఇవన్నీ ఫోన్ ఫైండర్ టూల్గా పనిచేసే యాప్కైతే పర్వాలేదు. కానీ సంచార్ సాథీ యాప్ మొబైల్ యూజర్ల గోప్యతకు సంబంధించి ఓ పీడకలగా మారే అవకాశం ఉంది అన్న చర్చతో ఆందోళన మొదలైంది. తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సంచార్ సాథీ యాప్ని కేంద్రం అసలు ఎందుకు తీసుకురావాలనుకుంటోంది? ఈ యాప్ ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్గా దేనికోసం పనిచేస్తుంది? అసలు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని కాస్త లోతుగా పరిశీలిస్తే తెలుస్తుంది ఏంటి? సంచార్ సాథీ యాప్పై జనం ఆందోళన పడాల్సిన అవసరం ఉందా? ప్రైవసీపై దుమారం రేగిన తర్వాత కేంద్రం రియాక్షన్ ఏంటి? భారత్లో టెలికమ్యూనికేషన్స్ రంగంలో భద్రత, పారదర్శకతను పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సంచార్ సాథీ యాప్ని తీసుకొచ్చింది. దేశ పౌరుల మొబైల్ కనెక్షన్ల భద్రతను, నియంత్రణను వారి చేతుల్లో ఉంచటానికే దీన్ని తీసుకొచ్చామని సర్కార్ చెప్తున్నప్పటికీ ఈ యాప్ పనితీరుపై ప్రజల్లో అనేక సందేహాలున్నాయి. ముఖ్యంగా ప్రజల ప్రైవసీకి సంబంధించిన ఆందోళనలు రేకెత్తాయి. సంచార్ సాథీ యాప్ని తీసుకురావటంలో ముఖ్య ఉద్దేశం సైబర్ మోసాలను అరికట్టడమేనని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఎవరైనా తమ ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా మొబైల్ ఫోన్లని ట్రాక్ చేసి వాటిని అన్ని నెట్వర్కుల్లో బ్లాక్ చేయొచ్చంటున్నారు. ఇది మొబైల్ దొంగతనాలకు వ్యతిరేకంగా ఓ శక్తివంతమైన టూల్గా పనిచేస్తుందని చెప్తున్నారు. అంతేకాదు ఫేక్ డాక్యుమెంట్లు ఉపయోగించి తీసుకున్న మొబైల్ కనెక్షన్లని, ఒకే వ్యక్తి పేరుపై అక్రమంగా తీసుకున్న అనేక కనెక్షన్లను గుర్తించి వాటిని డిస్కనెక్ట్ చేస్తారు. తమ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులున్నాయో తెలుసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. సంచార్ సాథీ యాప్ ముఖ్యంగా 3 మాడ్యూల్స్ కింద పనిచేస్తుంది. 1. పోగొట్టుకున్న మొబైల్స్ ని బ్లాక్ చేయటం, ట్రాక్ చేయటంతో పాటు దొరికిన తర్వాత అన్బ్లాక్ చేయటానికి వీలు కల్పిస్తుంది. ఇదంతా మొబైల్ నెంబర్ పై ఆధారపడి పనిచేస్తుంది. సిమ్ కార్డుల అమ్మకాల సమయంలోనూ మోసాలను తగ్గించడానికి, టెలికాం డీలర్ల వివరాలు ధృవీకరించడానికి, తనిఖీ చేయటానికి ఉపయోగపడుతుంది. టెలికాం శాఖ సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలను అరికట్టేందుకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే కేంద్రం ఉద్దేశం ఎలాంటిదైనా, టెక్నాలజీ ఎంత ఉపయోగకరమైనదైనా ప్రైవసీకి సంబంధించిన ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఈ యాప్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా మొబైల్ IMEI నంబర్ని ట్రాక్ చేస్తుంది. అలాగే టెలికాం అనలిటిక్స్, ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ద్వారా ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్లని తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ సంచార్ సాథీ యాప్ వల్ల పౌరుల డేటా సురక్షితమా కాదా అనే భయాలున్నాయి. ఈ యాప్ ఫోన్ అసలైన ఓనర్దో కాదు తనిఖీ చేసేందుకు పనిచేస్తుంది. ఒక్క ఐడికి ఎన్ని మొబైల్ నంబర్లు లింక్ ఉన్నాయో తెలుస్తుంది. అనుమానాస్పద కాల్స్, కమ్యూనికేషన్ ని రిపోర్ట్ చేయొచ్చు. దొంగిలించబడిన ఫోన్లని ట్రాక్ చేసేందుకు పోలీసులకు సమయం పడుతుంది. ఇదే సమయంలో మరో ఆందోళన కూడా ఉంది. ఈ యాప్ ఫోన్ నుంచి చాలా డేటాని యాక్సెస్ చేస్తుంది. అందులో కాల్ లాగ్స్, మెసేజ్లు, వీడియోలు, ఫోటోలను రికార్డ్ చేసేందుకు కెమెరా యాక్సెస్, నెట్వర్క్ సహా వివిధ పర్మిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసి రిజిస్టర్ అయితే ఇది మొబైల్లోని IMEIని CEIR తో కలుపుతుంది. ఇది భారతదేశంలోని ప్రతి చట్టబద్ధమైన మొబైల్ ఫోన్ను రికార్డ్ చేసే సెంట్రల్ డేటాబేస్. అందుకే ఇంత దుమారం రేగుతోంది. ఒకవేళ ఫోన్ దొంగతనానికి గురైతే యూజర్లు ఈ యాప్ ద్వారా దాన్ని బ్లాక్ చేసుకునే వీలుంటుంది. అప్పుడు CEIR వెంటనే అన్ని నెట్వర్కుల్లో IMEIని పరిమితం చేస్తుంది. సిమ్ మార్చినా మొబైల్ వాడటానికి రాకుండా చేస్తుంది.
ప్రభుత్వ డేటా ప్రకారం సంచార్ సాథి యాప్ ద్వారా ఇప్పటికే దొంగతనానికి గురైన 7 లక్షల కంటే ఎక్కువ ఫోన్లని ట్రాక్ చేశారు. దాదాపు 37 లక్షల వరకు దొంగతనానికి గురైన ఫోన్లని బ్లాక్ చేశారు. 3 కోట్ల దాకా మోసపూరిత మొబైల్ కనెక్షన్లని రద్దు చేశారు. అయితే సంచార్ సాథి యాప్ కి సంబంధించి డేటా ప్రైవసీపై మొదలైన దుమారంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దీనిపై స్పందించారు. ఈ యాప్ ని వాడాలనుకోకపోతే మొబైల్ వినియోగదారులు దాన్ని తొలగించే ఆప్షన్ ఉందన్నారు. డిలీట్ చేయాలనుకుంటే చేసేయొచ్చన్నారు. ఫోన్ కున్నప్పుడు ఎన్నో యాప్లు ముందుగానే ఇన్స్టాల్ అయి ఉంటాయని, వద్దనుకుంటే వాటిని తొలగించుకుంటాం కదా అని చెప్పారు. ఇది యూజర్ల రక్షణకు సంబంధించిన అంశమని, ఇందులో తప్పనిసరి ఏమీ లేదన్నారు. సంచార్ సాథి యాప్ లో రిజిస్టర్ కాకపోతే అది పని చేయకుండా ఉంటుందన్నారు. డిలీట్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే సైబర్ మోసాల నుంచి తమని తాము రక్షించుకోవడానికి ఈ యాప్ తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ యాప్ డేటా ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తుందని, కేవలం మోసాలను అరికట్టడానికి మాత్రమే తయారు చేశామని కేంద్రం స్పష్టం చేసింది. దీని లక్ష్యం మంచిదే అయినప్పటికీ టెక్నాలజీ వ్యవస్థలపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగేదాకా ఇలాంటి ఆందోళనలు సహజమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. कस्टमर प्रोटेक्शन की बात है और हर भ्रम को मैं तोड़ने की कोशिश कर रहा हूं. आपको डिलीट करना है तो आप डिलीट कर दोगे. आप कोई मैंडेटरी नहीं है. आप अगर रजिस्टर नहीं करना चाहते, मतलब कि उदाहरण के तौर पे इस ऐप का उपयोग नहीं करना चाहते, तो रजिस्टर मत करो. वो डोरमेंट रहेगा. डिलीट करना है तो डिलीट कर लो. पर क्या हो, पर हर व्यक्ति को देश में नहीं मालूम कि मुझे फ्रॉड से प्रोटेक्ट करने के लिए, मुझे चोरी से प्रोटेक्ट करने के लिए ये ऐप है. तो हर व्यक्ति तक ये ऐप पहुंचाना हमारी जिम्मेदारी है. ఈ యాప్ ని ప్రభుత్వం మరింత పారదర్శకతతో, కఠినమైన డేటా భద్రతా ప్రమాణాలతో నిర్వహిస్తే జనం నమ్మే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.